అదిరెన్ సంచ మహేశ్వరంకి అతి సమీపంలో హెచ్ఎండిఏ అప్రూవ్డ్ విల్లా ప్లాట్లు ఈఎంఐ మరియు బ్యాంక్ లోన్ సౌకర్యం అందుబాటులో. ఇదేంటి ఎలక్షన్స్ కి అంటే మీరు కంటెస్ట్ చేయకముందు వేయించుకున్నారా వైఎస్ఆర్ అని, లేకపోతే ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత? 2014 గెలిచిన తర్వాత. అదేంట ఎవరైనా జగన్ గారు పేరు వేయించుకుంటారు, మీరు వాళ్ళ నాన్నగారు పేరు వేయించారు? అసలు ఫస్ట్ రాజశేఖర రెడ్డి గారి అభిమాని. చదువుకునే టైం నుంచి 2004 డిగ్రీ చదువుకునే టైంలో కూడా మాకు హాస్టల్ యుద్ధాలు అయ్యాయి మాకు అటేపు టీంకి. ఓకే. రాజశేఖర రెడ్డి గారి గురించి చదువుకునే టైంలో అంత వీరాభిమాని రాజశేఖర రెడ్డి గారికి. ఆయన చనిపోయినప్పుడు కూడా తిండి మానేయడం, ఏడవడం అవన్నీ జరిగినాయి. ఆయన అంటే చాలా అభిమానం. సో అందుకే టాటూ వేసుకున్నాను నేను 2015-16 ఆ టైంలో. అప్పుడే ఎమ్మెల్యేలని జంపింగ్ ఎమ్మెల్యేస్ 23 ఎమ్మెల్యేస్ 23 మెంబర్స్ ఎమ్మెల్యేస్ ఆ టైంలో అందరిని ఇది చేస్తున్నప్పుడు ఎంత చెప్పినా ఇది ఆగేది కాదు. వాళ్ళు వచ్చి ప్రలోభ పెట్టడం ఆగేది కాదు. లైఫ్ లాంగ్ కట్టికాలే వరకు వైఎస్ఆర్ ఫ్యామిలీతోటే ఉంటామన్న మెసేజ్ ఇవ్వడం కోసం నేను ఆ రోజు స్టార్ట్ వేయించుకున్నా. ఓకే. సో మీరేమించారండి? మా ఇద్దరం మామూలు జనరల్. అదేంటిది? ఇది పి. ఓకే. చూడండి, లవ్ మ్యారేజ్ కాదు, ఒకళ్ళనొకళ్ళు చూసుకొని ప్రేమించుకోలేదు, సినిమాలకు వెళ్ళలేదు, కాలేజీ ఫ్రెండ్స్ కాదు, కామన్ ఫ్రెండ్స్ కాదు. సో 10 daysలో తన లైఫ్లోకి వచ్చారు. సో పెళ్లి తర్వాతే ప్రేమించుకున్నారు ఎక్కువ అండి వాస్తవంగా చెప్పాలంటే? పొలిటికల్ చాలా ఇంకా కొంచెం వచ్చేద్దాం ఈ జోన్లోకి. ఈ జోన్ చాలా మంది తెలియదు కాబట్టి. మ్యారేజ్ తర్వాత లవ్ అనుకోవాలి, అంతేనా? ఓకే. అనిపించిందా ఎప్పుడన్నా ఇతను మనకి కరెక్ట్ లేదా కరెక్ట్ కాదు, కొంచెం టైం తీసుకోవాల్సింది? చాలా మంచి క్యారెక్టర్, చాలా మంచి వ్యక్తిత్వం. మ్యారేజ్ అయిన ఒక 1 yearకి అలాగా ఇంట్లో కొన్ని క్రైసిస్ వచ్చినప్పుడు, ఫ్యామిలీలో ఇబ్బంది వచ్చినప్పుడు ట్యాకిల్ చేసిన విధానం, అంటే వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా ఇటు నన్ను ఇబ్బంది పెట్టకుండా ఎప్పుడు వాళ్ళని బాధ పెట్టలేదు, నన్ను బాధ పెట్టలేదు. చాలా మంచి వ్యక్తిత్వం. అందుకని మ్యారేజ్ తర్వాత ఆటోమేటిక్గా ఏ ఆడపిల్ల అయినా భర్త లవ్లో పడుతుంది. అలాగే నేను కూడా. మా ఇద్దరు అంటే ఎవరు చూసినా కూడా మా ఇద్దరు అండర్స్టాండింగ్, ఒకటే మాట మీద ఉంటాం. ఏదైనా నోట్లో నుంచి ఒకటి వచ్చిందంటే ఇద్దరు డిస్కస్ చేసుకున్నది అయితేనే వస్తుంది ఏ డెసిషన్ అయినా. మా ఇద్దరు మాట్లాడుకోకుండా సింగిల్ డెసిషన్ ఏ రోజు లేదు. కానీ ఇంట్లో పై చేయి మీదేని విన్నాను నేను. అలా కనిపిస్తుంది. కాదు కాదు, చెప్పండి. మీరు అన్నదే కరెక్ట్ అనుకుందాం. పై డిమాండ్ ఎక్కువ చేస్తుందండి, కమాండ్ అసలుకి మనం తట్టుకోలేము అని ఆయన అన్నారు నాతో. డిమాండ్ కమాండ్ ఏం లేదు కానీ, అంటే నేను కనిపించడానికి కొంచెం ఆయన డామినేట్ చేసినట్టు కనిపిస్తాను కానీ ఇంట్లో ఆయన మాట జవదాటి ఒక్కడు కూడా జరగదు. మీరు మా స్టాఫ్ ని అడగండి, మా కాన్స్టిట్యున్సీ వాళ్ళని అడగండి. అసలు ఎందుకు మీ ఆయన అడిగితే పోయింది, వీళ్ళందరినీ ఎందుకు చెప్పండి. మీ మాట జవదాటి చెప్పండి. అంతేగా 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 అంటారా? అలా చెప్పకండి, వాస్తవం చెప్పండి. ఇప్పుడు కింగ్ అండి. ఇందాక ఏమన్నారు, ఏదైనా కొనుక్కోవాలని నన్ను అడుగుతుంది అన్నారు కదా. అంటే మరి అది అయితే ఆయన మాట చెల్లుతున్నట్టే నా మాట చెల్లుతుంది. అడగాలి కాబట్టి అడుగుతాం ఫార్మాలిటీగా. ఆయన వద్దంటే నేను ఏది చేయలేదు ఎప్పుడు కూడా. అంటే బిఎస్సికి లేదండి వాళ్ళకి. అంటే వాళ్ళకి ఒకటి తెలుసు, మన అనువు చదివేస్తారు జనరల్గా. అంటే నేను అబ్జర్వ్ చేసింది. ఇప్పుడు ఆవిడకి ఏంటంటే వద్దన్నాం అనుకోండి, అదేంటి మొహం డల్ అయిపోయి ఇక్కడ సైలెంట్ అయిపోతారు. ఆ సైలెంట్ అయిపోతే ఎలా ఉంటుందంటే ఒక సైలెంట్ ఆటం బాంబ్ లా ఉంటుంది, ఇల్లంతా కూడా నిర్మానుష్యంగా ఉంటుంది. సో మనం ఏం చేస్తాం, అందరం ప్రశాంతంగా అందరూ సంతోషంగా ఉండాలి అంటే ఏ కాంప్లికేషన్ ఏం రాకుండా చూసుకోవాలి. ఇంట్లో ప్రశాంతంగా ఉంటాయి కదా, మనం ప్రశాంతంగా ఉంటాం. అలా కాదు, డామినేషన్ ఎవరిది అని అడిగారు మీరు, అది చెప్పండి. అసలు మీరు ఏంటంటే గట్టిగా అడుగుతారా, ఎట్లా చెప్తారు? డామినేషన్ నేను అలా కనిపిస్తాను, మీరు చెప్పొద్దు అన్నట్టుంది అది. ఫ్రాంక్ గా చెప్పండి. డామినేషన్ అంటే నేనే డామినేషన్ అంటే నేను డామినేట్ ఏం చేయను, తను ఏం చేయాలో సర్లే అనుకొని చేయనిస్తాను. కానీ కొన్నిసార్లు ఒక పాయింట్ వస్తాయి కదా, మనం ఒక్కోసారి సీరియస్ అయ్యి నిలబడతాం కదా నువ్వు అని అన్నప్పుడు, అప్పుడు నాదే నిలబడుతుంది. ఇప్పుడు అర్థమైందా మీకు? కానీ జనరల్ గా అయితే తనదే ఆవనిస్తాం. ఏదైనా ఆయన పర్మిషన్, కానీ నువ్వానైనా అంటే లేదు నేను ఇది అని ఎక్కడో ఒక టైంలో వస్తాయి కదా.
వచ్చినప్పుడు మాత్రం నా మాటే నిలబడుతుంది. తిట్టుకుంటారు ఎప్పుడన్నా? లేదు, అస్సలకి ఇప్పటి వరకు కూడా తిట్టు కూడా ఉండదు. గొడవ అంటే కొట్టుకుంటారు. తిట్టుకోవడమే లేదండి, మీరు కొట్టుకోవడం దాకా వెళ్తున్నారు. కొంతమంది తిట్టుకోవాలి కొట్టుకుంటారంట. భార్య భర్తల్లో ఎక్కడైనా గొడవలు వస్తాయి, ఒకళ్ళు కొంతమంది కొట్టుకుంటారు, కొంతమంది అరుచుకుంటారు. ఆ రెండు ఉండవు. మా గొడవ ఎలా ఉంటది అంటే అంటే సైలెంట్. ఒక రోజు మాట్లాడుకోము అంతే. అంతే అంతే. మళ్ళీ సెకండ్ ఎవరు వెళ్తారు ఫస్ట్? కొన్నిసార్లు నేను, కొన్నిసార్లు తను. అంతే. ఎక్కువ సార్లు తను, నేనే ఎక్కువ. అట్లయితే మీకు ఓటేస్తానండి నేను. ఎక్కుతాను. ఇలా అర్థం చేసుకునే వైఫ్లు ఉండరు పాపం. మాట్లాడడం మానేస్తాం, అతనే రావాలి అని చెప్పి అనుకునే వాళ్ళు ఎక్కువ మంది. అసలు ఆయన మాట జవదాటి చేసే పని ఉండదండి. ఏదైనా నాకు కావాల్సింది నేను చేసుకోవాలంటే బతిమలాడుకోను, ఏదో ఒకటి చేసైనా ఒప్పించుకుంటాను, కానీ వద్దు అన్నకు మాత్రం చేయలే ఏ పని ఎప్పుడు. ఇది మాత్రం మీకు చెప్పగలను. కానీ చూసే వాళ్ళకి మాత్రం నేను డామినేటెడ్ గానే కనిపిస్తాను. ఎవరైనా జగన్ గారు కూడా అని ఉంటారు కదా, అంటారు. ఆయన కూడా అన్నారు అంటే మామూలుగా. ఇప్పుడు మనం అనుకున్నట్టే అంటారు. పరీక్ష అంటే ఏంటి, వానమ్మే కొంచెం నీకంటే స్పీడ్ కదా, నువ్వు కొంచెం కామ్ కదా అని అంటుంటారు. అంటే మాట తీరు ప్రకారము ఇప్పుడు యాక్టివ్గా మాట్లాడడంలో నేను యాక్టివ్గా అనిపిస్తాను. నేను అనేది ఇంట్లో విషయం మాట్లాడుతున్నా, ఇంట్లో ఆయన మాట జరుగుతుంది. మీరు ఎవరైనా అడగండి, కాన్స్టిట్యున్సీలో కానీ మా స్టాఫ్ని కానీ, అమ్మగారు మాట చెల్లుతుంది, బాబు మాట చెల్లుతుంది అని అంటే బాబే ఫైనల్ డెసిషన్ చెల్లుతుంది. బట్ నేను ఇంటర్ఫియర్ అవ్వను. కాకపోతే లేడీస్ అన్నాక కొంచెం డబడబా ఉంటారు కదా, చేయాలనుకున్నది చేస్తుంటారు. ఒక పాయింట్ వస్తుంది కదండి, మనకి నచ్చలేదు అనుకోండి, వద్దు అని అన్నప్పుడు అవును కాదు అనే దగ్గర నేను మరీ స్ట్రాంగ్ గా లేదు అని అంటే నా మాట చెల్లుతుంది. మీరేం చదువుకున్నారు? నేను ఎంఏ అండి. తిను మీ లైఫ్ లోకి రాకముందు చాలా ప్రపోజల్స్ వచ్చి ఉంటాయి కదా, ఒక్కటి కూడా బాగుంటారు కదా? అలాగే లేదండి, ప్రపోజల్స్ ఏం రాలేదు. నేనే బాగుంటాను అలాగే. ఇప్పుడు ఆ కాన్సెప్ట్ లేదు. ఏంటండి? నేను ఉన్నప్పుడు అడిగితే అలా మీరు ప్రపోజల్స్ అంటే కాదండి, అధికారంలో ఉన్నప్పుడు ఎలానో ఇలాంటి క్వశ్చన్లు అడగలేము. ఏమంటారు అంటే నేను చెప్పాలని, నేను పెళ్ళవక ముందు సర్పంచ్ గా ఉన్నాను కదా. కాలేజ్ డేస్ లో నేను చెప్పేది. కాలేజ్ డే వస్తాయి కదా మరి, అదే అడుగుతున్నారు. కాలేజ్ టైంలో ఉంటాయి పర్సనల్ గా అడగండి, చాలా చెప్తారా? చెప్పొచ్చు. కాలేజ్ టైం అడిగితే చెప్పలేరు కదా. ఇప్పుడు కాలేజ్ టైంలోని ఇప్పుడు మనం ఏంటంటే ఒక బాధ్యత గల పొజిషన్ లో ఉన్నాం. అప్పుడు అవన్నీ ఉండవు కదా. అప్పుడు జస్ట్ యూత్, అప్పుడు ఒక మైండ్ సెట్ లో ఉంటాం కదా. ఆ మైండ్ సెట్ లో ఆ టైంలోని ఎవరు మీ మైండ్ కి హార్ట్ కి టచ్ అవ్వాల స్ట్రాంగ్ గా, ఈ అమ్మాయి కరెక్ట్ అని. మీరు మా ఇద్దరికి పెట్టేస్తున్నారు ఇప్పుడు. ఫెస్టివల్ టైం అండి, చూసి ఎంజాయ్ చేసుకోవాలి అందరూ. మీరు జిల్లాలో పరీక్షిత్ రాజు ఎలాంటి వాడు అని అడిగితే ఇప్పుడు ఎవరిని అడిగినా పొలిటికల్ లీడర్స్ ని చెప్తారు. చాలా గుడ్ పర్సన్, ఎటువంటి అదర్ యావిగేషన్స్ లేవని చెప్తారు. క్యారెక్టర్ మాత్రం సూపర్. కాలేజ్ డేస్ అంటారా, అది నేను చెప్పలేను. అది నేను ఒకవేళ ఏం జరిగినా కూడా దానికి పెద్ద సీరియస్ గా తీసుకోవాల్సినంత అవసరం కూడా లేదు. మీరు కూడా ఎప్పుడు ఫన్నీగా అడగరా? ఖాళీగా ఎందుకు అడగం? అదే మరి మ్యారేజ్ డే 1 నుంచి అడిగితే ఏం లేదు, అది నిజమా కాదా దేవుడికి తెలియదు, ఆయనకు తెలియదు. ఏం చెప్పారు కదా, ఉందని కారెక్కనివ్వండి, అలా స్టార్ట్ అవుతుంది ఇంటికి వెళ్ళిన దగ్గర. గట్టిగా మాట్లాడి ఎదిరించే అంత ఆడవాళ్ళు గట్టిగా మాట్లాడాల్సిన అవసరం లేదు, ఎదిరించాల్సిన అవసరం లేదు, చూపించాలి. అవి చాలా కామన్ థింగ్స్. ఏ పొజిషన్ లో ఉన్న వాళ్ళైనా గొడవలే అంటే గొడవలు అంటే అదే అండి, సైలెంట్ అయిపోతాం అంతే. అది బెస్ట్. మాట్లాడడం మానేయడం. నేను ఒక 2 రోజులు మాట్లాడితే ఆవిడ ఏడ్చేస్తుంది, మనం వెళ్ళి బతిమాలేస్తాం. ఎమోషనల్ అండి బాగా, మీరు సెన్సిటివ్. ఆయన మాట్లాడిపోతే అసలు ఉండలేను. సో 2 రోజులకి ఏడ్చేసరికి మనం ఒక రోజు వరకు పర్వాలేదు, కానీ ఇంక సెకండ్ డే అయితే ఏడుస్తారు. అవును, మనం వెంటనే వెళ్ళి బతిమాలేస్తాం. ఓకే, అక్కడితో క్లోజ్ అయిపోతుంది. చాలా సెన్సిటివ్ అయితే మీరు. ఎమోషనల్ గా చాలా సెన్సిటివ్. నన్ను చూస్తే చాలా స్టబర్న్ ఉమెన్ అనుకుంటారు, కానీ ఎమోషనల్ గా చాలా సెన్సిటివ్. ఓకే, చాలా సెన్సిటివ్.